హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 52 గురించి మనమైతే రివ్యూ తీసుకుందామండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వచ్చేసి డెమాన్ పవన్ అయితే గేమ్ చాలా బాగా ఆడాడండి. ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. ఒకానొక టైంలో వచ్చేసి మనం లైవ్లో చూసినట్లయితే డెమాన్ పవన్ అయితే చాలా బాగా ఆడాడు. కానీ డెమాన్ పవన్కి అన్యాయం చేసినట్టుగా బిగ్ బాస్ వచ్చేసి అసలు ఎపిసోడ్లో కొంచెం వరకు కూడా వేయలేదండి. అంత ఇదిగా అయితే తీసేశారు. ఎపిసోడ్లో కట్టింగ్స్ అయితే చేసేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతుతో ఏ విధంగా అయితే ప్రవర్తించాడంటే అది కూడా నెగటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ డెమాన్ పవన్ గురించి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా దివ్య గారు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజుల నుంచి మనం దివ్య గారి గురించి ఎప్పుడు కూడా నెగటివ్గా అయితే మాట్లాడలేదు. ఫస్ట్ టైం మనం బిగ్ బాస్ 9లోకి ఆమె ఎంటర్ అయిన తర్వాత నెగటివ్గా చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. ఎందుకంటే అస్సలు బాగా మాట్లాడలేదండి. గౌరవ్కు వచ్చేసి ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ రాకపోవడమే ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ ఆమె మాట్లాడడం అనేది అసలు ఏం బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కానివ్వండి, శ్రీజ గారు కానివ్వండి చాలా బాగా ఆడారు పర్టికులర్ ఈ గేమ్, ఈ ఎపిసోడ్లో వచ్చేసి గేమ్. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకా మనం ఒక్కొక్కరి గురించి అయితే మాట్లాడుకుంటూ వద్దాము. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాని గురించి ఏంటి అని చెప్పేసి మనమైతే దాని రీజన్స్ కానివ్వండి ఇవన్నీ అయితే మనం చెప్పుకుంటూ వద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇంకా టాస్క్ అయితే మొదలైందండి. ఫస్టే టాస్క్ అయితే పెట్టేశారు. ఒకరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది పర్మనెంట్గా ఈ హౌస్లో ఉండటానికి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. చెప్పిన తర్వాత ఈ టాస్క్ ఏంటంటే టవర్ టాస్క్ అండి. టవర్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి చాలా ఒపీనియన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటే ఇంకా వేరే వాళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది. అలా ఈ టాస్క్ గురించి నాకు ఏం ఒపీనియన్ ఉంది అని చెప్పేసి నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు ఏ ఒపీనియన్ ఉంది అని చెప్పేసి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకీ బర్నీ గారి టీం గెలిచింది అనుకుంటున్నారా, లేదా శ్రీజ గేమ్ గెలిచిందని మీరు అనుకుంటున్నారు? కింద కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఆల్సో ఎవరు ఇంకా హౌస్లో పర్మనెంట్ అని చెప్పేసి మనకైతే డిసిషన్ తెలియలేదు. సో ఇప్పుడైతే మనం టాస్క్ ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. టాస్క్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు పిరమిడ్స్ అయితే కట్టాలండి. ఒక 7 స్టెప్స్ వరకు పిరమిడ్స్ లాగా అయితే కట్టాల్సింది ఉంటుంది. ఆ కట్టినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారు, మనం ఎండ్ బజర్ మోగేసరికి ఎవరికైతే పిరమిడ్ ఎక్కువ హైట్లో ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అనేసి బిగ్ బాస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అలాగే ఒక సర్కిల్ అయితే ఉంటుంది, ఆ సర్కిల్లోనే ఉండాలి అని చెప్పేసి కూడా బిగ్ బాస్ అయితే చెప్తారండి. ఇక్కడ బిగ్ బాస్ బజర్ కొట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే కొడతారు. ఇప్పుడు 10 మినిట్స్కి ఒకసారి కానీ 7 మినిట్స్కి ఒకసారి కానీ అలాగైతే ఏం బజర్స్ అయితే మోగవండి. ఎవరికి మధ్య గొడవ క్రియేట్ చేయాలి అన్నట్లుగా బిగ్ బాస్ అయితే బజర్ అయితే కొట్టడం అయితే జరుగుతుందండి. ఈ టాస్క్ అనే కాదు, ఏ టాస్క్ మనం తీసుకున్నా కూడా అలాగే జరుగుతుంది. అలాగా ఇక్కడ కూడా అదే విధంగా అయితే జరిగిందండి. జరిగినప్పుడు ఇంకా శ్రీజ పక్కన ఇద్దరు, ఇంకా బర్నీ గారి పక్కన ఇద్దరు వచ్చేసి ఆడాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నిఖిల్ని, ఇలాగ గౌరవ్ని వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి అడుగుతూ ఉంటారు. అంటే బర్నీ గారు కానివ్వండి, శ్రీజ గారు కానివ్వండి, అంటే నా టీంలో ఆడండి, లేదు అంటే నా టీంలో ఆడండి అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే అడుగుతూ ఉంటారు. ఇంకా ఇమాన్యుయల్ని వచ్చేసి శ్రీజ అడుగుతూ ఉంటుంది, అంటే నా టీంలో ఆడు, నేను విన్ అవ్వాలనేసి నాకుంది అని చెప్పేసి ఇమాన్యుల్ని శ్రీజ అడుగుతూ ఉన్నప్పుడు ఇమాన్యుల్ ఏం చెప్తాడు, లేదు నేను బర్నీ గారి వైపు ఆడతాను అని చెప్పేసి ఇమాన్యుల్ బర్నీ గారి వైపు ఆడతారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఇప్పుడు కూడా ఒకవేళ బర్నీ గారి వైపు స్టాండ్ తీసుకోలేదంటే అప్పుడు మనమే అనుకుంటాం, ఏంటి ఇమాన్యుల్ అసలు స్టాండే తీసుకోవటం లేదు బర్నీ గారి కోసము అని చెప్పేసి మనమే అనుకుంటాం. దానికోసంగా అని చెప్పేసి ఇమాన్యుల్ బర్నీ గారి పక్క అయితే నిలబడడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ వచ్చేసి ఇంకా శ్రీజ వైపు అయితే నిలబడడం జరిగింది. ఇలా ఎవరెవరు వచ్చేసి ఇంకా నిఖిల్, డెమాన్ పవన్ వీళ్ళిద్దరు వచ్చేసి శ్రీజ వైపు అయితే ఉన్నారు. నిఖిల్ అయితే ఏమీ ఆడలేదండి, మొత్తం డొల్ల ఈ పర్టికులర్ ఆటలో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ అండ్ గౌరవ్ కూడా పెద్దగా ఆడినట్టు ఏం అనిపించలేదు. నిఖిల్ కాదు, గౌరవ్ అయితే ఏం ఆడలేదు. నిఖిల్ అయితే చాలా వరకు బాగానే ఆడాడు గేమ్ వచ్చేసి. ఇంకా డెమాన్ పవన్ గురించి చెప్పాలంటే ఈ పర్టికులర్ గేమ్ వచ్చేసి చాలా బాగా ఆడాడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని గురించి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా మాట్లాడితే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. కంపల్సరీగా మాట్లాడతారు, ఎలాగో మాట్లాడితేనే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను.
ఇంకా సుమన్ శెట్టి గారు, ఇంకా కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు వచ్చేసి సంచాలకులుగా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పుంటారు. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయింది. అయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసి గేమ్ ఏంటంటే మామూలుగా ఒకరు పెట్టాలి, ఇంకా ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చేసి ఆ పిరమిడ్ని అయితే తీసేయాలి. అలాగైతే టాస్క్ అయితే పెట్టారు. పెట్టిన తర్వాత శ్రీజ గారికి అయితే ఆ సర్కిల్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం ఇటువైపుకుంది. అలాగే బర్నీ గారి టీం పిరమిడ్స్ ఏమై ఉంది, అసలు పిరమిడ్సే లేవు, ఒక్కటే ఒక్క ఇటుక మాత్రమే ఉంది. అది వచ్చేసి సర్కిల్లో అయితే ఉంది. ఈ పర్టికులర్ ఆ టాస్క్లో వచ్చేసి వీళ్ళిద్దరు డిస్కషన్ ఏంటంటే సంచాలకులు ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి గారు వచ్చేసి బర్నీ గారి వైపే ఉండాలి, బర్నీ గారినే నిలబెట్టాలి, బర్నీ గారి వైపే ఉండాలి, అతన్నే సపోర్ట్ చేయాలి అన్నట్లుగా సుమన్ శెట్టి గారు అయితే చేస్తూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ శ్రీజ వైపే ఉన్నాడు, కానీ పర్టికులర్గా శ్రీజ వైపే అని కాకుండా గేమ్ని రద్దు చేసేద్దాము మనము అన్నట్లుగా కూడా మాట్లాడారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి అలా ఏం మాట్లాడుకోకుండా కంపల్సరిగా బర్నీ గారే గెలవాలి అన్నట్లుగా అయితే మాట్లాడుతున్నారు. నా ఒపీనియన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మామూలుగా బిగ్ బాస్ చెప్పింది ఏంటి, బజర్ ఎండ్ అయిపోయేసరికి ఎవరు పిరమిడ్ అయితే ఎక్కువ హైట్ ఉంటుందో వాళ్ళైతే గెలిచినట్లు అనేది చెప్తారు. కళ్యాణ్ అక్కడ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు. 2 రూల్స్ ఉంటాయండి. 2 రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసి ఎవరు అది సర్కిల్లో పిరమిడ్స్ అనేటివి ఆ పర్టికులర్ దాంట్లో ఉండాలి, కానీ ఇద్దరు దాంట్లో బర్నీ గారి టీంది లేదు, శ్రీజ టీంది ఇద్దరిది లేదు. సెకండ్ రూల్ ఏంటంటే ఎవరు పిరమిడ్ అయితే హైట్ ఉంటుందో వాళ్ళు విన్ అనేసి చెప్తూ ఉంటారు కదా. అప్పుడు బర్నీ గారిది వచ్చేసి ఒకటే ఒక ఇటుకుంది, శ్రీజ వచ్చేసి అన్ని ఇటుకలు అయితే పేర్చి పెట్టున్నారు, కాబట్టి శ్రీజ టీం విన్నర్స్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కళ్యాణ్ కూడా సూపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. జరిగిన తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చేసి ఏం చెప్తున్నారు, ఆ పిరమిడ్ సర్కిల్లోనే ఉండాలి అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తున్నారు. అలా కాదు, పిరమిడ్స్ ఎవరివైతే హైట్ ఉన్నాయో వాళ్ళు విన్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంత బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారండి. దీని గురించి వచ్చేసి చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరిగాయి. ఇంకా రౌండ్ని తీసేద్దాము అని చెప్పేసి కళ్యాణ్ అన్నప్పుడు తీసేసే అధికారం మీకైతే ఎవరికీ లేదు, అంటే బిగ్ బాస్ కూడా ఇక్కడ పెంట పెట్టాలని మాత్రమే చూస్తున్నాడు. రౌండ్ని తీసేసే అధికారం అయితే మీకు లేదు కానివ్వండి, మీ డిసిషన్ మీరు చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ 3-4 టైమ్స్ అయితే అడగడం అయితే జరిగిందండి. మీరు లైవ్లో చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే 3-4 టైమ్స్ చెప్పినా కూడా బిగ్ బాస్ అసలు వాళ్ళు ఏ దానికి కూడా స్పందించకుండా వాళ్ళు అంటే ఒకరు ఇద్దరు కలిసి ఒకే డిసిషన్ తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పినా కూడా సుమన్ శెట్టి గారు వచ్చి బర్నీ వైపు, ఇంకా కళ్యాణ్ వచ్చేసి శ్రీజ వైపు నిలబడినట్లు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ ఇద్దరు కలిసి ఒక డిసిషన్కి అయితే రాలేకపోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీరు మీ డిసిషన్ గురించి చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ కర్రీ గురించి మళ్ళీ ఒక చిన్న గొడవ అయితే జరుగుతుందండి. ఇంకా తనుజ, దివ్య రైస్ ఎక్కువ ఉండాలి కదా, అంటే ఈ తనుజ ప్రతిసారి రేషన్ మేనేజర్ అయినప్పుడల్లా కూడా గొడవలు అనేటివి సాగుతూనే ఉన్నాయండి. బిగ్ బాస్ హౌస్లో స్టాప్ అవ్వటమే లేదు, అది మాత్రం సాగుతూనే ఉన్నాయి. కర్రీ గురించి ఒక చిన్న గొడవ అయితే జరిగింది. అంటే రైస్ ఎక్కువ ఉంది, ఇంకా కర్రీ తక్కువ అయిపోతే ఇంకా మళ్ళీ నేనే కదా రేషన్ మేనేజర్, నన్నే వచ్చి అడుగుతారు అన్నట్లుగా తనుజ అయితే చెప్తూ ఉంటుంది. దివ్య ఏం చెప్తుంది, పర్టికులర్గా నేను కూడా ఆ ఫుడ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను, నాతో కూడా మాట్లాడతారు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు రాలేదు అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బిగ్ బాస్ అయితే మళ్ళీ అయితే చెప్తారండి. ఏమని చెప్తాడు, 7 అంతస్తుల టవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విన్నర్స్గా ప్రకటించండి, ఆ నిర్ణయం మీరు సంచాలకులుగా తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. తీసుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు కళ్యాణ్ చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని గురించి కూడా మళ్ళీ చిన్నగా గొడవ అయితే జరుగుతూ ఉంటుందండి. మళ్ళీ బిగ్ బాస్ అయితే ఒక 3-4 టైమ్స్ అయితే చెప్పడం జరిగిందండి, కానీ వాళ్ళు సంచాలకులుగా ఏ డిసిషన్ అయితే తీసుకోలేకపోయారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తారు, మీరు ఈ పర్టికులర్ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో మీరు విఫలం అయిపోయారు కాబట్టి సెకండ్ రౌండ్ కూడా చాలా బాగా ఆడారండి. విఫలం అయిపోయారు కాబట్టి
పెట్టి ఆ ఛాన్స్ బర్నీ గారికి అండ్ శ్రీజ గారికి వీళ్ళిద్దరికి మాత్రం ఇస్తున్నాను నేను టాస్క్. ఎవరైతే సంచాలకులుగా ఎంచుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టము, మీరు ఎంచుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. చెప్పినప్పుడు ఈమె స్ట్రాటజీ మామూలుగా లేదండి. శ్రీజ గారి స్ట్రాటజీ అయితే చాలా బాగా అనిపించింది. కన్నింగ్ మెంటాలిటీ ఉంది. అలాగే ఎవరైతే గెలుచుకుంటారు, మనల్ని సపోర్ట్ చేస్తారు అన్నట్లుగా ఆలోచించి చాలా బాగా అయితే చెప్పడం జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నాకు శ్రీనివాస్ సాయి గారు వద్దు అని చెప్పేసి బర్నీ గారు అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ తనుజ వద్దని చెప్పేసి శ్రీజ అంటుంటారు. అలాగా నాకు వద్దు అని ఒకరు, నాకు వద్దని ఒకరు, అలా హౌస్ మేట్స్ వాళ్ళిద్దరు కాకుండా ఎవరైతే సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే వద్దు వద్దు అనుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మాధురి గారి దగ్గరకు వచ్చేసి మాధురి గారు అయితే నాకు ఓకే అని చెప్పేసి శ్రీజ అయితే చెప్తుంది. ఇక్కడ చూసారు కదా, సచ్చింది గొర్రె అన్నట్లుగా అయితే చేసేసిందండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మాధురి గారికి శ్రీజకి ఎలాగో సరిపోదు కాబట్టి ఆమెను ఎంచుకుంటే ఒకవేళ ఈమె పక్కన నిలబడకుండా ఉంటే అది కావాల్సికల్లా గేమ్ తీసేసింది అని చెప్పేసి కూడా నెగిటివ్గా పోర్ట్రే అయ్యే ఛాన్స్ ఉంది. అలాగా ఉంది కాబట్టి శ్రీజ అయితే మాధురి గారిని ఎంచుకునిందేమో అనేసి నా అభిప్రాయము. ఇంకా బర్నీ గారు కూడా ఓకే అనేసి చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత మాధురి గారు వచ్చేసి సార్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నేనైతే చేయను అని చెప్పేసి అన్న తర్వాత కూడా మళ్ళీ అయితే చెప్తూ ఉంటుంది. ఏంటంటే నేను బర్నీ గారికి సపోర్ట్ చేయాలనేసి నాకు ఉన్నప్పటికీ కూడా శ్రీజ అయితే విన్నర్. ఎలా విన్నర్ అంటే పిరమిడ్స్ బర్నీ గారి కంటే ఈమెకి ఎక్కువ టవరు ఏదైతే ఉందో అది హైట్గా ఉంది కాబట్టి శ్రీజ అయితే విన్నర్ అని చెప్పేసి మాధురి గారు అయితే ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ రాము డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే డిస్కషన్ మధ్యలో రాము వచ్చేసి చెప్తూ ఉంటారు, ఇంత డిస్కషన్ ఎందుకు, వీకెండ్ టైంలో వచ్చినప్పుడు నాగార్జున సార్ గారు చెప్తారు కదా అంటే కళ్యాణ్ ఏం చెప్తారు, నాగార్జున సార్ వచ్చి చెప్పడం ఏంటి, ఇప్పుడు ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావు నువ్వు, ఇక్కడ టాస్క్ జరుగుతూ ఉంటే అసలు నీకు ఏం అవసరము ఇలా మాట్లాడడానికి, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అన్నప్పుడు రాము వచ్చేసి మీదికి పడిపోతూ నేను కూడా ఒక హౌస్ మెంబర్ని, నువ్వు సంచాలకగా ఫెయిల్ అయినావు, నీకు మాట్లాడే అర్హత అస్సలు లేదు, నేను మాట్లాడతాను కంపల్సరీగా అని చెప్పేసి రాము అయితే చెప్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్కి కొంచెం ఇంజ్యూర్ అయింది అని చెప్పేసి రాముని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. కొంచెం ఇంజ్యూర్ అయినప్పటికీ కూడా ఇమాన్యుయల్ నెక్స్ట్ రౌండ్స్లో బాగా ఆడొచ్చు అని చెప్పేసి తన కోసం తను ఆడుకోవచ్చు కాబట్టి ఇంకా అతనైతే వెళ్ళిపోవడం జరిగింది. రాముని అయితే తీసుకున్నారు. రాము కూడా చాలా బాగా ఆడారండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ కూడా చాలా బాగా ఆడాడు. ఇంకా నిఖిల్ని బర్నీ గారిని ఇద్దరిని లాక్ చేసేసారు. ఒకరిని చేత్తో ఒకరిని ఇంకా కాళ్ళతో లాక్ చేసేసి అయితే గేమ్ అయితే ఆడారు. శ్రీజ గారు కూడా బర్నీ గారిని ఆ కటౌట్ని అతను బలాన్ని ఆపుదాం అన్న ధైర్యం ఏదైతే చేసిందో అది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈమె చూసేదానికి వాళ్ళు నలుగురు మగవాళ్ళు ఇంకా ఈమె ఒక్కటి మాత్రమే ఆడపిల్ల అనుకోకుండా గేమ్ అయితే ఇచ్చి పడేసిందండి. చాలా బాగా ఆడింది గేమ్ అయితే. బర్నీ గారి మీద అంటే బర్నీ గారు వచ్చి తీసేస్తూ ఉన్నప్పుడు అతని మీద పడిపోయి అతన్ని ఆప్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. నాకు కూడా చాలా సూపర్గా ఆడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్నీ గారికి ఏదో ఇక్కడ కొంచెం పెయిన్గా ఉంది అని చెప్పేసి మెడికల్ దివ్య వచ్చేసి డాక్టర్ని అయితే పిలుద్దాము అని చెప్పేసి డాక్టర్ని అయితే పిలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చపాతీ గురించి ఒక చిన్న గొడవ అయితే జరిగిందండి. ఇది మామూలు గొడవ కాదు. ఎప్పుడన్నా చూడండి రేషన్ మేనేజర్ తనుజ ఉన్నప్పుడు కంపల్సరీగా గొడవలు అనేటివి జరుగుతూనే ఉన్నాయండి. అసలు ఇది స్టాప్ చేసేదే లేదు. ఏంటంటే మామూలుగా రాము చపాతీ అయితే చేస్తూ ఉంటాడండి. చపాతీ చేస్తూ ఉన్నప్పుడు అది కొంచెం లావుగా వచ్చింది అని చెప్పేసి ఈమె తనుజ ఏం చెప్తూ ఉంటుంది, రామ్ ఇక్కడ చపాతీ కొంచెం లావుగా వస్తుంది చూసుకో చెయ్యి అన్నప్పుడు మాధురి గారు ఏమంటారు, అవునా మేమేమన్నా రెస్టారెంట్లో చేసిన ఫీలింగ్ అనుభవం మాకేమన్నా ఉందా అంటే తనుజ ఏమంటుంది, నేను ఏమన్నాను ఇప్పుడు, మాకేమన్నా అనుభవం ఉందా, వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ నేనే కదా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాల్సింది, వాళ్ళు వచ్చి నన్నే క్వశ్చన్
డిఫెండ్ చేస్తారు, అందుకోసమే నేను చెప్తున్నాను అనేసి తనుజ అయితే చెప్తూ ఉంటుందండి. తనుజ చెప్తూ ఉన్నప్పటికీ కూడా మాధురి గారు వచ్చేసి, ఏంటి నువ్వు ఒకవేళ నేను మీ నాన్నకి సపోర్టివ్గా మాట్లాడి ఉంటే నేను ఓకే, లేదు మీ నాన్నకి నేను యాంటీగా మాట్లాడాను కాబట్టి, యాంటీగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావా నాతో అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ అయితే జరుగుతూ ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ కూడా మాధురి ఆ ఇంటెన్షన్తో వచ్చేసి తనుజ అయితే ఏం మాట్లాడలేదు, కానీ మాధురి గారి ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ మీ డాడీకి నేను సపోర్ట్ చేయలేదని చెప్పేసి నువ్వు వచ్చేసి నాతో గొడవ పడుతున్నావా, అంటే మీకు సపోర్టివ్గా ఉంటే మీకు ఒక రకంగా ఉంటుంది, అలాగే మీకు యాంటీగా ఉంటే ఇంకొకలాగా ఉంటుంది అని చెప్పేసి గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ వచ్చేసి బెడ్రూమ్లో పండుకొని, ఏంటి బిగ్ బాస్ నేను కెప్టెన్ అయినప్పుడే నాకు ఇన్ని గొడవలు అయితే హౌస్లో జరుగుతూనే ఉంటాయి, ఇంకా నాగార్జున సార్ వీకెండ్లో వచ్చినప్పుడు ఇమాన్యుల్ ఈ గొడవ జరిగింది కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి నాగార్జున సార్ నన్నే అడుగుతాడు. అప్పుడు కెప్టెన్ అవ్వడమే నాకు ఇదిగా ఉంది సార్ అనేసి నేను చెప్పాలి అనేసి కొంచెం జోక్స్ అయితే వేసుకుంటూ మాట్లాడుకుంటూ బెడ్రూమ్లో అయితే కూర్చొని ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారిని అయితే మెడికల్ రూమ్కి అయితే పిలుస్తారు. పిలిచిన తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిందైతే ఉంటుంది అన్నప్పుడు బర్నీ గారు వచ్చేసి, నేను మళ్ళీ హౌస్లోకి రావాలి కంపల్సరీగా అని చెప్పేసి బర్నీ గారు కూడా చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత ఇంకా మెయిన్ డోర్ నుంచి, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పారు కాబట్టి మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. చెప్పిన తర్వాత మెయిన్ డోర్ నుంచి బయటకు అయితే వెళ్తారు. అందరూ వచ్చేసి బాయ్ చెప్పి, ఇంకా మీరు హెల్త్ బాగా చూసుకోండి, మళ్ళీ లోపలికి అయితే రాండి అనేసి చెప్తూ ఉంటారండి. చెప్పారు. ఇంకా కెప్టెన్ తనుజ అయితే ఎలాగ ఉంటుందో అని చెప్పేసి డెమాన్ పవన్, దివ్య వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు రేషన్ మేనేజర్కి చచ్చిపోతున్నాము, ఇంకా కెప్టెన్ అయితే ఎలాగుంటుందో అని చెప్పేసి దివ్య డెమాన్ పవన్తో అయితే చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనియన్స్ గురించి ఇక్కడ ఒక రచ్చనైనా స్వామి, ఈ పర్టికులర్ ఎపిసోడ్ మొత్తం కూడా రచ్చలు రచ్చలు రచ్చలు, ఆ ఒక్క టాస్క్ తప్ప, ఆ టాస్క్లో కూడా రచ్చలు అయినాయిలే కానీ ఇది కూడా మళ్ళీ ఒక రచ్చే. ఏంటంటే అంత జోక్స్ అయితే వేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఒక ఉల్లిపాయ మాత్రము తీసుకున్నాడు కళ్యాణ్ అని చెప్పేసి వాళ్ళందరూ టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు, నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఉల్లిపాయ వచ్చేసి దివ్యకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా తనుజ వచ్చేసి ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి ఇమాన్యుల్కి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మాధురి వచ్చేసి, నిన్ను ఏంటి లేదు తొక్క ఆమె రేషన్ మేనేజరు అనేసి కళ్యాణ్ అన్నాడు అంటే, లేదు అతను వచ్చేసి అలాగా అనిండడు నన్ను అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఇలాగైతే నేను చేయను, వాష్రూమ్ డ్యూటీ కావాలంటే నాకు ఇవ్వండి, కానీ ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటే నేనైతే అసలు చేయను, కావాలంటే వాష్రూమ్ డ్యూటీ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి, ఆపరా, లేదా మీరు ఆపకపోతే నా నెత్తి పగలగొట్టేసుకుంటాను అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటాడండి. చెప్పినప్పుడు దొంగలున్నారు జాగ్రత్త, బోర్డు అనేటి పంపియండి బిగ్ బాస్ అని చెప్పేసి అందరు చెప్తూ ఉంటే, ఇంకా కెప్టెన్కి అయితే తెలుసు అని అందరు వచ్చేసి కెమెరా ముందునైతే నిలబడుకొని అందరైతే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్ వీళ్ళిద్దరైతే టాస్క్ అదే కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అయితే చేస్తూ ఉంటారు. ఏంటంటే అంటే ముందు ఒకరు నిలబడుకొని వెనకాల ఒకరు, అంటే ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది, ముందు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఉంటుంది కదా, అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అయితే చేశారు. సుమన్ శెట్టి గారు ముందైతే నిలబడుకున్నారు. అంటే సుమన్ శెట్టి గారు ఆత్మ, అంటే ఇన్నర్ ఫీలింగ్ లాగా ఇమాన్యుల్ అయితే వెనక వైపు నిలబడుకొని, అంటే సంజన గారిని, ఇంకా తనుజ గారిని, ఇంకా గౌరవ్ని వీళ్ళందరినీ ఇమిటేషన్ చేస్తూ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏమని అనుకుంటుంటారు అని చెప్పేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. ఇంకా చాయ్ కోసము ఇక్కడ గొడవ అయితే జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి చాయ్ కావాలంటాడు గౌరవ్, దెన్ మళ్ళీ మాట మార్చేసి నాకు బ్లాక్ కాఫీ కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నేను డోంట్ ఇన్వాల్వ్ అని చెప్పేసి అన్నప్పుడు గౌరవ్ వచ్చేసి, ఇన్వాల్వ్ కాకుండా నేను ఎందుకుంటాను, నేను కిచెన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను కాబట్టి నేను ఎందుకు ఇన్వాల్వ్ కాకుండా ఉంటాను, కంపల్సరీగా నేను ఇన్వాల్వ్ అవుతాను, నీకు తెలుగు రాకపోతే నువ్వు మూసుకొని వెళ్ళి కూర్చో అంతే కానివ్వండి, ఎక్కువ మాట్లాడొద్దు, మైండ్ యువర్ వర్డ్స్, తిక్కగా ఉందా ఏంటి నువ్వు వేషాలు వేస్తున్నావు అని చెప్పేసి ఆ గౌరవం మీదైతే గట్టిగా అరవడం అయితే జరిగిందండి. దివ్య వచ్చేసి చాలా ఎక్కువగా మాట్లాడింది, ఎక్కువ చేసిందేమో అన్నట్లుగా నాకు అనిపించింది ఈ పర్టికులర్ గొడవలో వచ్చేసి. మీకేమనిపించింది? అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను ఏంటంటే, ఇన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఇన్ని రోజుల్లో దివ్య గారి గురించి మనం నెగిటివ్గా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు, కానీ ఈ పర్టికులర్
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంటుందండి చాలా సేపు వరకు. అంటే నువ్వు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేసి గౌరవ్ అనడము. నెక్స్ట్ ఈమె దివ్య వచ్చేసి మైండ్ యువర్ వర్డ్స్, నువ్వు ఎలాగ పడితే అలాగ మాట్లాడొద్దు, నేను ఎందుకు ఇన్వాల్వ్ కాకుండా అని అంటూ ఉంటుంది. చాలా రూడ్గా బిహేవ్ చేసింది. ఒకవేళ అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అలా బిహేవ్ చేయకుండా ఉండడం అనేది చాలా మంచిగా ఉండేది. కానీ అలాగైతే బిహేవ్ చేసిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆ గొడవ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డెమోను, రీతు వీళ్ళిద్దరూ గొడవ అయితే అసలు భార్యాభర్తలు కూడా ఇంతగా గొడవ పడరేమో, అంతగా అయితే రచ్చ పడుతూనే ఉన్నారండి. ఏ దాని గురించి ఇంకా శ్రీజ కూడా వాళ్ళతో అయితే జాయిన్ అయ్యింది. అక్క అక్క అని చెప్పేసి ఆమె నన్ను ఇన్ని మాటలుగా మాట్లాడింది కదా, నువ్వెందుకు ఆమె వెనకాలే తిరుగుతూ ఉన్నావు, ఆమెతోనే ఎందుకు బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రీతు వచ్చేసి డెమాన్ పవన్తో గొడవ అయితే పడుతూ ఉంటుందండి. ఈ పర్టికులర్ గొడవ గురించి ఇతను మళ్ళీ నెగటివ్ అయితే అయిపోతాడేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా చిరాగ్గా అనిపించింది పర్టికులర్ ఎపిసోడ్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాని గురించే గొడవ పడడం. ఇది 1 వీక్ నుంచి జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాని గురించే గొడవలు పడడం అనేది అసలు ఏం బాలేదు. అలాగా అంత బ్యాడ్గా పోతుంది కాబట్టి బాగా మంచిగా అనిపించదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ వచ్చేసి కర్రీ గురించి అయితే ఇక్కడ మళ్ళీ రచ్చ జరిగిందండి. ఏ దాని గురించి అంటే సంజన వచ్చేసి మామూలుగా రైస్ అయితే పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత కర్రీ వచ్చేసి తనుజనే వేస్తుంది. అప్పుడు పర్టికులర్గా ఆ కర్రీ వేస్తూ ఉన్నప్పుడు కూడా ఆమె ఎంత రైస్ పెట్టుకుంది అనేసి చూడలేదంట. చూడకపోయేసరికి మీరు నన్ను అడిగి పెట్టుకోవాల్సింది కదా, నేను కదా రేషన్ మేనేజర్ ఇక్కడ, మీరు నన్ను అడగకుండా ఎందుకు పెట్టుకున్నారంటే సంజన గారు వచ్చేసి ఏం చెప్తూ ఉంటారు, నువ్వు కర్రీ వేసింది నువ్వే కదా, అప్పుడైనా నువ్వు చూడొచ్చు కదా, నేను కొంచెమే పెట్టుకున్నాను, అందరికీ సరిపోకుండా నేనైతే ఏం తినటం లేదు, నేనైతే కొంచెమే పెట్టుకున్నాను అని చెప్పేసి ఆమె వచ్చి అడుగుతున్నప్పుడు ప్లేట్ అయితే విసిరేసి వెళ్ళిపోతుందండి. తినేటప్పుడు ఏంటి ఆర్గ్యుమెంట్స్, ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు కదా, తినేటప్పుడు ఏంటి ఆర్గ్యుమెంట్స్, ఇలాగ చేస్తే ఎవరు తింటారు అని చెప్పేసి సంజన గారు అయితే అంటూ ఉంటారు. అక్కడ నిఖిల్ కూడా అంటూ ఉంటాడు, తినేటప్పుడు ఎందుకండి అంటే ఏం లేదు, ఈమె ఫస్ట్ టైం కాదు ఇలాగ చేయటము, 2-3 టైమ్స్ ఈ విధంగానే చేసింది అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత సంజన వచ్చేసి అసలు ఎందుకు ఈమెని రేషన్ మేనేజర్గా పెట్టడం మీరు, ఆమెకి మామూలుగా ఇమ్మెచ్యూరిటీ, ఆమె మెచ్యూరిటీ అసలు లేదు. మామూలుగా ఇంతకు ముందుగా కూడా పప్పు దాంట్లో మా ఇద్దరికి గొడవ అయింది కదా, మళ్ళీ ఈమెనే ఎందుకు రేషన్ మేనేజర్గా పెట్టారు అని చెప్పేసి సంజన గారు వచ్చేసి చెప్తూ ఉంటారు. మాధురి గారు వచ్చేసి ప్లేట్ అలా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు, నువ్వు రా తిందు అని చెప్పేసి మాధురి గారు కానివ్వండి, ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు వచ్చేసి ఏమంటారు, నన్ను మా అమ్మ ఇప్పుడు ఎలాగా పెంచలేదు, ఇలాగా ఆ మధ్యలో ఇట్లా మాట్లాడడం అంటే, ఎందుకండి బాబు మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు వినరు, మీరు ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తున్నారు, అక్కడ దాకా ఎందుకు తీసుకువెళ్ళటం మీరు అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా చెప్తూ ఉంటారండి. ఇంకా చెప్తూ ఉన్నప్పటికీ ఇంకా డెమాన్ పవన్ ఇంకా మాధురి గారు వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే నేను బాధపడుతున్నాను అని చెప్పేసి చాలాసార్లు నాతో చెప్పావు కదా రీతు బాధపడుతుంది అని చెప్పేసి, నేను అక్కలాగా నిన్నైతే అడుగుతున్నాను అని చెప్పేసి వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏం పెద్ద యూస్ఫుల్ కంటెంట్ అయితే అక్కడ ఏం లేదు, వాళ్ళు చెత్తగా గొడవ పడుతూనే ఉంటారు, మనం దాని గురించి ఏం మాట్లాడుకోవాల్సినంత అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ సంజన గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. మిమ్మల్ని ఏం హార్ష్గా ఏం మాట్లాడలేదు తను, సాయికి అయితే చెప్తుంది, అలాగే నాకు కూడా చెప్పింది, ఇంకా మీ దగ్గరికి హార్ష్గా ఏం రాలేదు, అయినా కూడా మీరు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్పేసి సంజన గారితో అయితే ఇమాన్యుల్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ శ్రీనివాస్ సాయి అక్కడికి వచ్చేసి పప్పు వేయించుకుంటూ ఉంటాడు. దాంట్లో కొన్ని టమోటాలు వేయండి అది ఏది అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ అయితే గొడవ అయితే జరుగుతూనే ఉంటుంది. ఏం గొడవ అనేసి ఒకనొక టైంలో ఆ బెడ్ మీద పండుకుంటే నువ్వు వెళ్ళి దొబ్బేసే అని చెప్పేసి మాట్లాడింటాడు డెమాన్ పవన్ వచ్చేసి, ఆ పర్టికులర్ దాని గురించి నువ్వు దొబ్బే అన్నావు కదా అని చెప్పేసి వీళ్ళకి గొడవ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకా సంజన శ్రీజ వచ్చేసి సంజన గారు కూడా చెప్తూ ఉంటారు, ఇది మొత్తం బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది, ఎందుకు మీరు ఇలా మాట్లాడుకోవడము నెగిటివ్ అంటే, అతను వచ్చేసి ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇలాగ దొబ్బేయడము అంటే అతను స్టాప్ చేయాలని చెప్పేసి దొబ్బేయడము అలాంటివన్నీ చేస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మనకైతే చూపించారు కాబట్టి అలాగైతే అనిపించింది. బ్యాడ్గానే కంపల్సరీగా పోర్ట్రేట్ అవుతుంది. దీని గురించి వీకెండ్ ఎపిసోడ్లో ఆడియన్స్ కానీ
కానివ్వండి, ఇంకా నాగార్జున సార్ కానివ్వండి, అందరూ కూడా మాట్లాడడం అయితే కంపల్సరీగా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసి మళ్ళీ హౌస్ లోపలికైతే వస్తారు. హెల్త్ గురించి అందరూ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డెమాన్ పవన్, ఇమ్ము, రీతు నిలబడుకొని పాటలైతే పాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మామూలుగా డెమాన్ పవన్‌తో రీతు మాట్లాడదు కాబట్టి డెమాన్ పవన్ ఇంకా ఇమాన్యుల్ వాకింగ్ చేస్తూ ఉన్నట్లు ఆ అమ్మాయిని టీజ్ చేస్తున్నట్లయితే జరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా కిచెన్‌లో వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయి, నాకు మళ్ళీ ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. రీతు వచ్చేసి డెమాన్ పవన్‌కి తినిపిస్తూ ఉంటుందండి. మళ్ళీ వచ్చేసి సిగ్గు లేకుండా ఎన్ని గొడవలు పడినా కూడా మళ్ళీ తినిపిస్తూనే ఉంటుంది. దివ్యతో అయితే డెమాన్ పవన్ వచ్చేసి చెప్తూ ఉంటారు, కోపంలో ఎన్ని మాటలన్నా కూడా మళ్ళీ అయితే తినిపిస్తూనే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమేం జరుగుతుంది, ఏంటి విషయాలు అని చెప్పేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే మాట్లాడుకుందాము. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉన్నట్లే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన ఛానల్‌కి మంచిగా గ్రోత్ వచ్చే ఛాన్స్ మీకే ఉందండి. సో మీరైతే కంపల్సరీగా నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ మధ్య వచ్చేసి ఇంకా మన కమ్యూనిటీలో కూడా నేనైతే పోల్ పెడుతున్నాను. అంటే ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను. దానికి మీ ఓట్స్ అయితే వేయండి. కంపల్సరీగా ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చేయండి. మన వీడియోస్‌కి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.